తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తప్పించుకొని తిరుగుతున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావుతో పాటుగా మరో కీలక నిందితుడు శ్రవణ్ కుమార్ ను స్వదేశం తీసుకొచ్చేందుకు మార్గం సుగమమైంది. ఈ ఇద్దరు నిందితులపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసిన సిబిఐ తెలంగాణ సిఐడికి సమాచారం ఇచ్చింది. ఇప్పటికే వీరిద్దరి పాస్పోర్ట్లను పోలీసులు రద్దు చేయించారు. వీలైనంత త్వరగా వీరిద్దరిని తీసుకొచ్చేందుకు పోలీసులు ముమ్మర చర్యలు చేపట్టారు. గతేడాది మార్చి 10న పంజాగుట్ట ఠాణాలో కేసు నమోదైన వెంటనే వీరిద్దరు విదేశాలకు పారిపోయారు. ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగాలంటే వారిని విచారించాల్సిన అవసరం ఉంది. దాంతో వ్యవహారంలో ముందడుగు పడినట్లు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అటు ఏదైతే నిందితుల పైన ఫోన్ ట్యాపింగ్ కేసులో రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. ఈ వ్యవహారంలో ఇప్పుడు ఒక ముందడుగు పడినట్లయిందని అనుకోవచ్చా? ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు వేగవంతం చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలోనే తీవ్ర సంచలనం రేపినటువంటి అంశం ఈ ఫోన్ ట్యాపింగ్. ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. తప్పించుకొని తిరుగుతూ ఉన్నటువంటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావుతో పాటు ఓ ఛానల్ సీఈఓగా ఉన్నటువంటి శ్రవణ్ రావు ఇద్దరు కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా విదేశాల్లో వీళ్ళు తప్పించుకొని తిరుగుతూ అధికారులకు అందుబాటులో లేకుండా, విచారణకు సహకరించకుండా అమెరికాలోనే స్థిరపడి భారతదేశానికి రాకుండా అనేక ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. వీరిద్దరికి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేస్తామంటూ కూడా గతంలో నుంచి అధికారులు తెలియజేస్తూ తాజాగా ఇద్దరికి రెడ్ కార్నర్ నోటీసులు సిబిఐ జారీ చేసినట్టుగా తెలుస్తుంది. తెలంగాణ సిఐడికి సమాచారం ఇచ్చి వీరిద్దరి పాస్పోర్ట్లను రద్దు చేయించి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసి అమెరికా దేశంలో అక్రమంగా చొరబడి ఉంటున్నటువంటి ఇద్దరి నిందితులని భారతదేశానికి పంపించాలంటూ కూడా అక్కడ ప్రభుత్వానికి భారత ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటికే లేఖ కూడా సమర్పించినట్టుగా తెలుస్తుంది. రెడ్ కార్నర్ నోటీసులు సమర్పించినటువంటి 6 నెలల్లోపు ఏ దేశంలో ఉన్నట్టయిన నిందితులు ఇమీడియట్ గా వారి సొంత దేశానికి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా నోటీసులు అందజేశారు. కాబట్టి దీనిపైన ఇద్దరు ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి. ఇప్పటికే ఇద్దరిని పాస్పోర్టులు కూడా సీజ్ చేయడం జరిగింది. ఏ క్షణంలోనైనా వీరు ఎయిర్పోర్ట్ లో కనిపించినటువంటి వెంటనే ఇమిగ్రేషన్ అధికారులు ఇటు హైదరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చి వాళ్ళిద్దరిని అప్పగించేటువంటి అవకాశం ఉంటుంది. రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక దశకు చేరుకుందని అనుకోవాలి. వీరు ఎక్కడ కనిపించినా ఇమీడియట్ గా హైదరాబాద్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చినటువంటి వెంటనే ఇద్దరిని అదుపులోకి తీసుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధీనంలో పై స్థాయిలో ఉన్నటువంటి బడా నేతలు ఈ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడి నిత్యం అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు మానిటరింగ్ చేయడము, డబ్బులని ఎలా దండుకోవాలి, డబ్బులని ఎలా సంపాదించాలి అనే ఒక ఆలోచనతోటి ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది మిస్యూజ్ చేసి మొత్తం టెలిఫోన్ కమ్యూనికేషన్ గైడ్ లైన్స్ కి వ్యతిరేకంగా తెలంగాణ పోలీస్ శాఖ అప్పట్లో పనిచేసింది అనే దానిపై కూడా ఆరోపణలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఇవే ఆరోపణల పైన పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దీంట్లో ఉన్నటువంటి వారందరినీ కూడా అరెస్ట్ చేసి ఎవరైతే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ముఖ్య నాయకుల ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడి నిత్యం వాళ్ళ మూవ్మెంట్స్ తెలుసుకొని ఇంట్లో ఏం జరుగుతుంది, వీళ్ళకు ఫైనాన్షియల్ స్టేటస్ ఎక్కడి నుంచి వస్తా ఉంది, వీళ్ళకి ఆర్థికంగా ఎవరు సహాయం చేస్తా ఉన్నారంటూ కూడా ఇవన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటిని భగ్నం చేసి ఆ డబ్బులన్నీ కూడా వీళ్ళు సొంతానికి ఉపయోగించుకున్నారు అనే దానిపై కూడా వీరిపై కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి నిందితులందరూ కూడా బెయిల్ లభించింది. ఈ కేసులో ఇప్పటి వరకు పట్టుబడినటువంటి ఓ ఛానల్ సీఈఓ శ్రవణ్ రావు, అప్పట్లో ఇంటెలిజెన్స్ ఓఎస్డీగా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు, వీరిద్దరు దొరికితే వీరిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించి కస్టడీకి తీసుకొని
ఎవరి ఆదేశాల ప్రకారంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది మీకు పాల్పడ్డారు, వాటి వల్ల మీకు వచ్చినటువంటి లబ్ధి ఏంటి, ఎన్ని డబ్బులు మీరు దీని ద్వారా సంపాదించారు అనే దానిపై కూడా వీళ్ళని రెడ్ కార్నర్ నోటీసుల ద్వారా భారతదేశానికి రప్పించి భారతదేశంలో అడుగుపెట్టినటువంటి వెంటనే హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టిన వస్తుంటారు. రవితేజ, మరోపక్క ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావు గ్రీన్ కార్డు వచ్చిందంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అది నిజమేనా? ఒకవేళ గ్రీన్ కార్డు వస్తే ఇండియాకు రావడం కష్టం అవుతుంది అనుకోవచ్చా? గతంలో ఒకవేళ ఈ కేసు లేనప్పటికీ ప్రభాకర్ రావుకి గ్రీన్ కార్డు హోల్డర్ అయినుంటే మాత్రం అధికారులు ఆ గ్రీన్ కార్డు వ్యవహారం విషయంలో ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం లేదు. ఈ కేసు సందర్భంగానే వారి కుటుంబ సభ్యుల పేరు చెప్పి తన అనారోగ్యానికి గురయ్యాను, ఇప్పటికే కొన్ని సమస్యలతో బాధపడతా ఉన్నానంటూ కూడా అమెరికా చేరుకొని అక్కడ నేనే గ్రీన్ కార్డ్ హోల్డర్లు అంటూ మాత్రం తప్పుడు సమాచారం ఇస్తే మాత్రం డెఫినెట్ గా దీనిపైన అక్కడే రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ భారతదేశ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. గ్రీన్ కార్డ్ హోల్డర్ అంటే అమెరికాలోనే చాలా ఏళ్ల తరబడి స్థిరపడి ఉండి సుమారు 10 ఏళ్లకు పైగా వీళ్ళు కుటుంబంతో సహా అమెరికన్ సిటిజన్ కిందకి భావించినట్టయితేనే గ్రీన్ కార్డ్ అనేది అక్కడి ప్రభుత్వం వారికి ఇష్యూ చేస్తూ ఉంటుందా. అసలు ప్రభాకర్ గ్రీన్ కార్డ్ హోల్డరా లేదా అనే దానిపై కూడా అధికారులు వీటన్నిటిని పరిశీలిస్తా ఉన్నారు. ఒకవేళ గ్రీన్ కార్డ్ హోల్డర్ అయినప్పటికీ అతనిపై తెలంగాణలో ఒక సంచలనమైనటువంటి కేసు రిపోర్ట్ అయ్యింది. ఆ కేసులో ప్రధాన నిందితుడు ఒక పోలీస్ అధికారి అయ్యుండి ప్రభుత్వానికి గులాంగిరి చేసే విధంగా ప్రభాకర్ రావు వ్యవహరించాడు. సొంత ఇంటి మనిషిలాగా ఇన్ని రోజుల పాటు పోలీస్ అనే ఒక గౌరవం లేకుండా ఇంటి వ్యక్తిలాగా పనిచేశాడనేపై అతనిపై తీవ్ర అలిగేషన్స్ ఉన్నాయి. రెడ్ కార్నర్ నోటీసులు సైతం జారీ చేసి ఉన్నారు. కాబట్టి అతను గ్రీన్ కార్డ్ హోల్డర్ అయినా సరే అక్కడి ప్రభుత్వం భారతదేశానికి అతన్ని లేకున్నా ఇన్ని రోజుల పాటు ఇల్లీగల్ గా ఉంటున్నాడు అన్నట్టుగా మాత్రం వాళ్ళు భావించి ఆ దేశ పౌరసత్వం కాకపోయినా పౌరసత్వం ఉన్నా కూడా ఇమీడియట్ గా భారతదేశానికి అక్కడి అధికారులు పంపించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రకంగా ఏదైనా యాక్టివిటీ జరిగితే అతను భారతదేశంలో అడుగు పెట్టాల్సి ఉంటుంది. అతను నేరుగా ఢిల్లీ కాకపోయినా రవితేజ, మరోపక్క ఇప్పుడు మీరు అన్నట్లుగా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు కాబట్టి అక్కడ ఇంటర్పోల్ ఏ రకంగా స్పందిస్తుంది? ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు ఇంటర్పోల్, రా, సిబిఐ, ఏసీబీ, సిఐడి ఇవన్నీ కూడా ఎవరికి నోటీసులు అందజేసినా, ఎవరు భారతదేశంలో అడుగుపెట్టినా, ఇక్కడ ప్రభుత్వం వేరే దేశంలో ఉన్నటువంటి వారికి నోటీసులు అందజేసినా వీరు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ మూవ్మెంట్ ఏందనేది అక్కడ ప్రభుత్వం కానీ అక్కడ పోలీస్ శాఖ కానీ ఇక్కడ భారతదేశ విదేశాంగ శాఖ మంత్రి కూడా ఎప్పటికప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ షేర్ అవుతా ఉంటుంది. ఇప్పుడు రెడ్ కార్నర్ నోటీసులు సిబిఐ తరఫున జారీ చేసిన తర్వాత ఇంటర్పోల్ కి కూడా ఈ సమాచారం చేరుకుంటుంది. ఇంటర్పోల్ అధికారులు అటైనా ఇటైనా ఒక వ్యక్తిపై ఈ నోటీసులు సమాన్లు జారీ అయినప్పుడు ఆ వ్యక్తి మూవ్మెంట్స్ ని, ఆ వ్యక్తిని ఏ కేసు పైన ఈ నోటీసులు సమాన్లు జారీ చేశారో అవన్నీ కూడా పరిశీలించి ఇంటర్పోల్ అధికారులు కూడా స్పందించి అక్కడ అక్రమంగా చొరబడి ఉండి తలదాచుకున్నటువంటి ఇద్దరిని కూడా అక్కడ దేశం నుంచి తిరిగి భారతదేశానికి వెళ్లిపోవాలంటూ కూడా వాళ్ళని బలవంతంగా పంపించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ కేసులో వారిద్దరు నోరు విప్తే గత బీఆర్ఎస్ 10 ఏళ్ల ప్రభుత్వంలో ఉన్నటువంటి బడా నేతల యొక్క పేర్లు కూడా వెలుగులోకి వచ్చి ఎన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ కి పాల్పడ్డారు ఫోన్ ట్యాపింగ్ ద్వారా అంటూ కూడా ఇవన్నీ వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను హైదరాబాద్ పోలీసులు త్వరలో అరెస్ట్ చేయబోతా ఉన్నారంటూ మాత్రం ఈ రెడ్ కార్నర్ నోటీసులు సంకేతంగా తీసుకొచ్చుకుంటారు. రైట్, థ్యాంక్ యూ.